సంక్షోభ నివారణకు బ్రిటన్, ఫ్రాన్స్ దౌత్య మార్గాల్ని వేగవంతం చేశాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి పీస్ మిషన్ ప్రారంభిస్తున్నట్లుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించారు. చర్చలతోనే ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, యుద్ధంలో భాగస్వామ్యులు కాబోమని బ్రిటన్ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం కోసం బలమైన శాశ్వత దౌత్య ప్రయత్నాలు చేయాలని బ్రిటన్, ఫ్రాన్స్ పిలుపునిచ్చాయి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికా ప్రకటనను రష్యా కూడా తప్పుపట్టింది. హార్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా నౌకల రవాణా పునరుద్ధరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ డిమాండ్ చేశారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ గౌరవించాలని సూచించారు. హార్ముజ్ సంక్షోభాన్ని నివారించడానికి త్వరలో 40 దేశాలతో సదస్సు నిర్వహించాలని బ్రిటన్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. హార్ముజ్ శాంతియుత మల్టీనేషనల్ మిషన్ ఏర్పాటుకు సహకరించే దేశాలతో ఈ సమావేశం ఉంటుంది. అయితే యుద్ధానికి ఫ్రాన్స్ దూరంగానే ఉంటుందని మాక్రాన్ స్పష్టం చేశారు. హార్ముజ్ వివాదంలో అమెరికా మరోసారి ఒంటరైంది. పరిస్థితులు అనుకూలించగానే హార్ముజ్ పీస్ మిషన్ ను ప్రారంభిస్తామన్నారు మాక్రాన్. పశ్చిమాసియా యుద్ధాన్ని నివారించేందుకు తొలి రోజు నుంచి ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని మాక్రాన్ అన్నారు. హార్ముజ్ వివాదంతో పాటు పశ్చిమాసియాలో శాంతి కోసం గతంలో కంటే ఎక్కువ కృషి చేస్తామన్నారు మాక్రాన్. నాటో దేశాలు యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించిన తర్వాత ఫ్రాన్స్, యూకే సంయుక్తంగా హార్ముజ్ రక్షణకు ముందుకు రావడం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. మాక్రాన్ చొరవతో యూరోప్ మొత్తం పశ్చిమాసియా శాంతి ప్రక్రియలో భాగమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేత తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు బ్రిటన్ ప్రధాని స్టార్మర్. ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాలు పెరగకుండా ఉండాలంటే ప్రపంచవ్యాప్త నౌక రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలి అన్న లక్ష్యంతో 40కి పైగా దేశాలను యూకే సమావేశపరుస్తోంది. ఈ వారం యూకే, ఫ్రాన్స్ సంయుక్తంగా శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తాయి. అంతర్జాతీయ నౌక రవాణాను పరిరక్షించడానికి సమన్వయంతో కూడిన స్వతంత్ర బహుళాజాతి ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు స్టార్మర్. హార్ముజ్ జలసంధిపై అటు ఇరాన్, ఇటు అమెరికా పంతం వీడ్డం లేదు. తమ పోర్టులను దిగ్బంధిస్తే పశ్చిమాసియాలో ఏ పోర్టులకు కూడా రక్షణ లేకుండా చేస్తామని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ కు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు అమెరికా తప్పుడు ప్రచారం చేస్తుందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధి దగ్గర చిక్కుకున్న 15 భారత నౌకలను తీసుకురావడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారత చమురు నౌకలకు రక్షణగా నేవీ కూడా రంగంలోకి దిగింది. భారత నౌకల్లో ఎక్కువగా LNG, LPG క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్ కంటైనర్ కూడా ఉన్నట్టుగా సమాచారం. అరేబియా గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోని ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తామని US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.